నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం మన దైనందిన జీవితంలో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. వాటిలో దైవ సంబంధికమైన కార్యక్రమాలు కూడా అనేకం ఉంటాయి. అయితే కొన్ని సమయాల్లో మనం తెలిసి తెలియక చేసే తప్పులు మనకి కొన్ని రకాలైన దోషాలు సంక్రమిస్తూ ఉంటాయి. అయితే ఏ కార్యక్రమాన్ని ఏ కర్మని ఏ విధంగా అనుసరించాలి, ఆ కర్మ వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా తప్పుగా ఆచరిస్తే వాటి వల్ల కలిగే దోషాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి సందేహాలు మనకి నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. ఆ సందేహాలన్నిటినీ ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వాటికి శాస్త్రపరమైన సమాధానాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారితో మాట్లాడదాం. ధర్మ సందేహాలను శాస్త్రపరంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా మొదటి సందేహాన్ని చూద్దాం. రావి వేప చెట్లకి సాధారణంగా పూజిస్తూ ఉంటారు. అదే అలాంటి రావి వేప చెట్లు ఇంటి సమీపంలో ఉండవచ్చా అని వెంకట్ గారు తమ సందేహం వ్యక్తం చేశారు. పూర్వం వాళ్ళు ఏది చెప్పినా దాంట్లో వైజ్ఞానిక రహస్యంతో పాటు ఆధ్యాత్మిక విశేషం దాగి ఉంటుంది. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. రావిని సంస్కృతంలో అశ్వత్థ అంటారు. శ్వః అంటే రేపు అని అర్థం. అశ్వః అంటే రేపటి రోజు అనేది లేనివాడు అని అర్థం. మనం ఏదైనా ఒక హోమాన్ని చేస్తూ లేదా యాగాన్ని చేస్తూ ఉండి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయే నమః అని అంటే అగ్నిదేవుడు వెంటనే అది ఇంద్రుడికి పట్టుకెళ్ళి అందజేయాలి. బృహస్పతయే స్వాహ బృహస్పతయ ఇదన్నమమ వెంటనే బృహస్పతికి ఇస్తాడు. అంతే తప్ప ఏమయ్యా ఇచ్చేవన్నీ ఒకసారి అన్నీ కట్టకట్టుకుని అక్కడికి పట్టుకెళ్ళి అందరికీ పంచుతాను అనడు. అంటే శ్వః తర్వాతలే వాయిదా వేస్తానులే అనే లక్షణం లేనిటువంటి వాడు అశ్వః అంటే అగ్ని అని అర్థం. ఆ అశ్వః అగ్నిదేవుడు స్థ దీని యందు ఉన్నాడు. ఈ రావి చెట్టులో అగ్నిదేవుడు కొంతకాలం ఉన్నాడు కాబట్టి ఆ చెట్టు పేరు అశ్వత్థ అయింది. కాబట్టి అగ్ని ఎక్కువగా ఉండేటటువంటి గుణం కలిగింది రావి చెట్టు అని అర్థం చేసుకోవాలి. ఉష్ణం ఉష్ణేన శీతలం అని ఆయుర్వేద రహస్యం. అంచేత మంచి వాత శరీరం కలిగినటువంటి వ్యక్తికి ఈ రావికి సంబంధించినటువంటి చికిత్స చేసినట్టయితే ఖచ్చితంగా వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. అంచేతనే అశ్వత్థ భస్మం అని ఉంటుంది. అంటే బాగా ఎండిపోయినటువంటి రావి సమితిని తెచ్చి, అంటే ఎండిపోయిన రావి ముక్కను తెచ్చి ఆవు నేతితో దాన్ని బాగా మండించి ఆ వచ్చే భస్మాన్ని తేనెతో అలా బాగా రంగరించి చిన్నపిల్లలకి అలాగే ఈ వాత వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి నాలుకకి రాస్తారు. రావి చెట్టులో అంత శక్తి ఉంది. అంచేత అశ్వత్థ అంటే ఒకటేమో అగ్నిదేవుడు దీంట్లో ఉన్నాడు అని అర్థం. మనం ఏదైనా ఊళ్ళో 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఉండి ఇంకో ఊరు బదిలీ అయిపోయి ఆ ఊరు వెళ్ళాక మళ్ళీ ఆ ఊరి నుంచి ఈ ఊరి మీదుగా మరి ఏదైనా ఊరు వెళుతున్నప్పుడు మేము ఆ ఇంట్లో ఉండేవాళ్ళని తెలిసినా అని చూపిస్తాం. ఎవరూ లేకపోతే మనలో మనమైనా అనుకుని అలా ఒకసారి ఆ ఇంటిని చూస్తాం. అలా అగ్నిదేవుడు ఎప్పుడూ అశ్వత్థ నేను ఈ చెట్లో ఉన్నాను నేను అని చూస్తూ ఉంటాడు. అంచేతనే ఎక్కడైనా హోమం జరిగితే అశ్వత్థ ప్లాక్ష ఔదుంబరాణి అంటారు. అశ్వత్థ అంటే రావి, అలాగే మేడి, జువ్వి ఈ మూటికే ఆవునేతిని కలిపి, అంటే ఆవునేతిలో వీటిని ముంచి అగ్నిహోత్రంలో పెట్టి ఆ వచ్చేటటువంటి ధూమాన్ని పీల్పిస్తారు. రావి అలాగే వేప ఈ రెండు మనకి ఈ కంఠంలో ఉండేవి రెండే నాళాలు. ఒకటి శ్వాసనాళం, ఒకటి ఆహార నాళం. ఆహారం వేయబడ్డటువంటిదంతా జీర్ణం కావాలి. పీల్చేటటువంటి శ్వాస ఏదైతే ఉందో అది ఊపిరితిత్తుల్ని శుభ్రపరచాలి. కాబట్టి వ్యక్తి ఆరోగ్యవంతుడు కావాలి అంటే శ్వాస నాళం బాగుండాలి, ఆహార నాళం బాగుండాలి. అంచేత రావి అనేది ఏదైతే ఉందో అది జీర్ణక్రియని సక్రమంగా చేసేటటువంటి చెట్టు. వేప అనేది ఏదైతే ఉందో అది శ్వాసకోశాన్ని శుభ్రపరిచేటటువంటి చెట్టు. శ్వాసక్రియ, జీర్ణక్రియ అనే రెండూ సక్రమంగా ఉంటే వ్యక్తి సుఖంగా జీవించగలుగుతాడు. ఈవేళ 95 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా సన్ననైనటువంటి అక్షరాలని కూడా
కళ్ళు అలా ఏమాత్రం కళ్ళజోడు లేకుండా చదివేసేటటువంటి అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, బామ్మల్ని, నాయనమ్మల్ని మనం చూస్తుంటాం. ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళు అలా పెరిగారు కాబట్టి. అంచేత ఏ శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులను నివారించే వేప ఉందో, ఏ జీర్ణక్రియలో దోషాలను నివారించే రావి ఉందో, ఈ రెంటికి పెళ్లి చేస్తారు. నిజంగా చెట్టుకి పెళ్లి చేయడం ఏంటి వెర్రాచారం కానీ ఈ రెంటిలోనూ ఈ విశేషం ఉందయ్యా, గమనించండి. ఈ రెంటిని చాలా జాగ్రత్తగా పెంచి దాని మీద నుండి వచ్చేటటువంటి గాలిని పీలిస్తే ఈ విధమైన దోషాలు తొలుగుతాయని పరోక్షంగా చెప్పడం దాంట్లో వచ్చారు. అంచేతనే రావి చెట్టు శ్రీ మహావిష్ణువని, అలాగే వేప చెట్టు లక్ష్మీదేవని చెప్పి మన వాళ్ళు మహావిష్ణువుకి లక్ష్మికి పూజించినట్టుగా, పూజ చేసినట్టుగా, పెళ్లి చేసినట్టుగా ఆ విధమైన ఆధ్యాత్మిక విధానాన్ని ఏర్పాటు చేశారు. నేను ముందే మనవి చేశాను, ఆధ్యాత్మిక రహస్యం, వైద్య రహస్యం రెండు ఉండి మాత్రమే ఉంటాయని. కాబట్టి రావి, వేప అనేవి ఖచ్చితంగా పెంచవలసిన, పెంచదగిన దైవ వృక్షాలు. ఇక తుమ్మ ఒకటి, నిద్రగన్నే రోటి, అలాగే ముళ్లతో ఉండేటటువంటి ఇతరమైనటువంటి చెట్లు, వీటిని పెంచనే కూడదు. తుమ్మ వల్ల వ్యక్తికి క్షయవ్యాధి వస్తుంది. ములగ చెట్టును కానీ పెంచితే దాని నుంచి వచ్చేటటువంటి ఏ గొంగళీ పురుగులు అయితే ఉంటాయో అవి శరీరం మీద పాకినట్టయితే దద్దుర్లు వస్తాయి, ఇంకా అనేకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇవి దైవ వృక్షాలు, అవి రాక్షస వృక్షాలు అన్నారు. ఓ చిన్న మాట ఏమిటంటే, రావి చెట్టు, వేప చెట్టు కాండాన్ని బాగా పెంచేసి, బాగా వాటి యొక్క వేళ్ళని పెంచేసి చాలా విశాలమైనటువంటి చెట్లుగా అయిపోతాయి. కాబట్టి ఇంటి ఆవరణలో కానీ దాన్ని పాతుకుంటే ఇంటి గోడల్ని, ప్రహరల్ని, అలాగే మనం వేసుకున్నటువంటి నేలని పూర్తిగా డొల్ల చేసేస్తాయి. అంచేత దేవాలయంలో తగినటువంటి ప్రాంగణం ఉన్నటువంటి ప్రదేశంలో దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి కాస్త దూరంగా అదే ప్రాంగణంలో వేసి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం సుఖంగా ఉండేందుకు, అలాగే పరమేశ్వర అనుగ్రహం లభించేందుకు, ఇవి పరమేశ్వర వృక్షాలు సుమాని తెలియచేసేందుకు అలాంటి ఏర్పాట్లు చేశారు. రావి చెట్టుకి ప్రదక్షిణాలు, వేప చెట్టుకి ప్రదక్షిణాలు, వాటికి పసుపు కుంకుమలో ఆరాధనలు చేసే కారణం ఇదే. కాబట్టి మొత్తం మీద మనకి తెలిసింది, ఒకటి శ్వాసక్రియని బాగు చేసేది, ఒకటి జీర్ణక్రియని సరిగా చేసేది. అంతకంటే కావాల్సిందే ఉంది. అంచేత రావి, వేప చెట్టుని పెంచవచ్చు, కానీ ఇళ్లలో కాకుండా విశాలమైనటువంటి ప్రాంగణం ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రమే వేయాలి. అలాగే వేసేవారు ప్రాచీనులు. ఇప్పుడు మనం కొట్టేసి మొత్తం అంతా చేసి చపటా చేస్తున్నాం, అనారోగ్యంతో బాధపడుతున్నాం. మరొక సందేహాన్ని చూద్దాం. కాకి ఇంట్లోకి వస్తే ఏమైనా దోషమా అని అడుగుతున్నారు విజయ్ కుమార్ గారు. కాకిని సంస్కృతంలో కాకహ అంటారు. కాకిని పితృపక్షి అని చెప్పింది శాస్త్రం. గృధ్రవాయస జలచర రూపేణ వక్ష్యతాం. ఎక్కడైనా ఒక శ్రాద్ధాన్ని శ్రద్ధతో పెట్టేటటువంటి ఆబ్దికాన్ని, అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పితృదేవతల్ని ఉద్దేశించి చేసేటటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత వికిరపిండం అని చేస్తారు. నువ్వులతో, ఆవు నేతితో చక్కగా గట్టిగా ముద్దని చేసి ఆ ముద్దని ఓ తండ్రి, ఓ తల్లి, మరణించిన వాళ్ళైతే ఓ తండ్రి, ఓ తల్లి, మీరు గ్రద్ద రూపంలో కానీ కాకి రూపంలో కానీ, ఒకవేళ దీన్ని కానీ నీళ్లలో వేస్తే జలచర రూపేణ, జలచరంగా తిరుగుతూ కానీ స్వీకరించవలసిందని మనఃపూర్వకంగా ఆ పుత్రుడైనటువంటి వాడు హృదయపూర్వకంగా దాన్ని సమర్పిస్తాడు. అంచేత కాకి పితృపక్షి అని దానికి పేరు. అంటే పితరులని ఉద్దేశించి ఏదైతే పెడతామో దాన్ని తినేటటువంటి లక్షణం కలిగినది అని. అటువంటి కాకిలోకి కానీ ప్రవేశించినట్టయితే ఆ విధమైన అభిప్రాయం వ్యక్తికి తడుతూ ఉంటుంది. నిజానికి కాకి ఇంట్లో ప్రవేశించినట్లయితే దానివల్ల ఇది కాదు, కానీ ఆ ఆలోచన వ్యక్తికి కలగకుండా ఉండదు. సహజ కాతరాహి స్త్రియ అని సంస్కృతంలో ఓ మాట. పురుషుడు గట్టిగా ఉంటాడు, ఏం చేస్తుందిలే అని, కానీ ఆడవాళ్ళకి మాత్రం ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఉండేటటువంటి పిల్లవాడో పిల్లో బడికి వెళ్ళింది, ఆ వెళ్ళినటువంటి వాడు ఒక 5 నిమిషాలు రోజు వచ్చేటువంటి సమయం కంటే ఆలస్యమై రాకపోతే పురుషుడు అంటే తండ్రి అయినటువంటి వాడు ఏం పర్వాలేదు, మరో తరగతి పెట్టుంటాడు ఉపాధ్యాయుడు అనుకుంటాడు, కానీ తల్లి అలా అనుకోదు. స్నేహ పాపశంకి అని ఏ లారీ మీదకి వెళ్ళిపోయిందో, ఏ బస్సులోంచి పడిపోయాడో, ఏం జరిగిందో, ఎవరెవరు కొట్టుకుంటే వీడికి ఎక్కడ దెబ్బ తగిలి ఏమైపోయిందో అని
అన్ని మరణానికి సంబంధించిన అశుభానికి సంబంధించిన ఆలోచనలే కలుగుతాయి తల్లులకి. సహజ కాతరాహి స్త్రీ, అది స్త్రీ లక్షణం. అబ్బాయి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒకటేనండి, ఏం తేడా లేదని అంటారు. పూర్తిగా తేడా ఉంటుంది, మహాద్భుతంగా ఉంది. అంచేత మనవి చేసేది ఏమిటంటే, కాకి ఇంట్లో కానీ ప్రవేశిస్తే ఖచ్చితంగా స్త్రీలకి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి తీరుతుంది. రెండో ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, పూర్వం రోజుల్లో కాకులు మనం భోజనాన్ని ఏదైనా ముద్దగా పెడితే ఆ సమయానికి వచ్చి అది తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవి. ఈవేళ పెట్టేటటువంటి విధానం మన దగ్గర లేదు కాబట్టి ఎలాగో అలా తాము తమ సంతానము జీవించాలనే ఆలోచన కలిగిన తల్లి కాకులు ఎలాగో అలా ఎక్కడైనా సరే దొంగతనం చేయాలని టక్కున ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. అదే మనం జాగ్రత్తగా కానీ కాకిని పితృదేవతల్ని స్మరించుకుని కాకికి సరిపోయే ఆహారాన్ని పెట్టడమే అలవాటు చేస్తే ఆ సమయానికి అక్కడికి వచ్చి అంత మాత్రమే ఆహారాన్ని తీసుకుని ఆనందంగా వెళ్ళిపోతాయి తప్ప ఇంకెక్కడా ఇంకో పని చేయవు. మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఘైశ్చ సంవృతం శ్రీమద్ రామాయణంలో చెప్తాడు. రామచంద్రుడు ఆరణ్యకాండలో అరణ్యాన్ని ప్రవేశించగానే అనేకమైనటువంటి మృగాలు, అనేకమైనటువంటి పక్షులు చాలా చక్కగా ఆనందంతో పక్షులన్నీ రెక్కలతో ఎగురుతూ, మృగాలన్నీ కూడా ఆధావన్ చాలా వేగంగా పరిగెత్తుతూ సంతోషంగా వాటికి అన్ని ఆహారాన్ని ఆ ఋషులు వేశారు. కాబట్టి మనం కూడా అలా చేసినట్టయితే కాకి ఇంట్లోకి ప్రవేశించదు. క్రమశిక్షణ కలిగినటువంటి జీవిల చక్కగా ఆహారాన్ని తీసుకుని వెళ్ళి తీరుతుంది. కాబట్టి కాకి ఇంట్లోకి ప్రవేశిస్తే మానసికమైనటువంటి బుద్ధిపూర్వకమైన ఆలోచన ఇచ్చి భయం కలుగుతుంది. కాబట్టి మరొక సందేహాన్ని చూద్దాం. ఇంట్లో తాబేళ్లను పెంచితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు, నిజమేనా అని శ్రీనివాసరావు గారు అడుగు. వేళ వెర్రి వేయి విధాలని చెప్పి తాబేళ్లను పెంచు, లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఇంట్లో ఎక్వేరియం పెట్టి చేపలను పెంచు, అబ్బో నీకు కావాల్సిందో జరుగుతుంది. శనిదోషం పోవాలా, చేపలను పెంచు. ఇవి తప్పు 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 నరమాటలు. తాబేళ్లను పెంచుతున్నావు, తాబేలుకి ఏ ఆహారం ఇష్టమో అది నోటితో చెప్పిందా? మనం ఏదో మామూలుగా వీధిలో అంగడివాడు ఎవడో అమ్మిది తాబేలు ఆహారం అంటే వేస్తున్నాం. దాని ఆహార అలవాట్లు మనకి తెలియవు. పైగా తాబేలు తన తండ్రితో, తన తల్లితో, తన చెల్లెలితో, తన అక్కతో, తన స్నేహితులతో తిరగాలని అనుకోదు. నువ్వు డబ్బాలో నీళ్లు పోసేసి దాన్ని బంధించేసి, అబ్బో నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నాను, ఏసీ గదిలో పెంచుతున్నానంటే అది నీకు ఇష్టం కావచ్చు, తాబేలుకి ఇష్టం కాదు. అలాగే కుక్కల్ని పెంచేవాళ్ళు కూడా, ఆ కుక్క ఏమనుకుంటుంది, చక్కగా హాయిగా బూడిదలో పొరలాడుదాం, ఇసుకలో ఒకసారి ఎలా చేద్దాం, బురదలో చక్కగా తిరుగుదాం. తాను పోసుకున్న మూత్రాన్ని వాసన చూసి ఆనందించేటటువంటి లక్షణం కలిగిన కుక్కని మనిషి లక్షణాలతో పెంచడం ఎంత నేరం, తప్పు. మనకే మంచి 5 స్టార్ హోటల్లో కూర్చోబెట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రావాల్సిన పలహారాలు, తిండి వంటలు, భోజనాలు అన్నీ పెట్టేస్తూ అక్కడే కట్టేస్తే ఒక్కసారి వీధిలోకి వెళ్ళాలని అనిపించదు, మన వాళ్ళతో మాట్లాడాలని అనిపించదు, చక్కటి గాలి పీల్చుతామని అనిపించదు. అక్కడే కట్టేస్తే ఎంత అసహ్యంగా మనం భరించలేము. అలా తాబేళ్లని, కుక్కల్ని అలా ఉంచేయడం నేరం, ఘోరం. ఇక చాలామంది ఎక్వేరియం పెంచేసి చేపల్ని పెంచేస్తే అందులో పసుపత్రుల చేప అయితే ఇది, నల్ల చేప అయితే అలా, అది తెల్ల చేప అది చెప్పాయా? ఎక్కడైనా ఏ పురాణంలో అయినా సరే చేపల్ని పెంచితే శుభం జరుగుతుందని, చేపల్ని పెంచితే అవో విష్ణువుని పూజించినట్టని ఎక్కడైనా 18 పురాణాల్లో ఉందా? చెప్పినటువంటి ప్రతి మాటని నమ్మద్దు. ప్రమాణం ఉంటే మాత్రమే నమ్మాలి. ఆ ప్రమాణ బుద్ధి లేకపోవడం బట్టే ఇవన్నీ ప్రచారం అవుతున్నాయి. అంచేత ఆ వచ్చేటటువంటి చేపలకి వీడేదో నీళ్లు పోస్తాడు, ఆ నీళ్లలో దానికి ప్రాణవాయువు ఎంత సరిపోతుందనేది మనకి తెలియదు. మనం మామూలుగా పోస్తూ ఉంటాం, పోసినవి సరిపోతే సంతోషమే, సరిపోకపోతే తెలియదు. అంగడిలో వాడు ఏదో అమ్ముతాడు, ఇది చేపలకి సంబంధించిన ఆహారం అని, అది వాటికి ఇష్టమో కాదో తెలియదు, వాడు ఎలా చేశాడో తెలియదు, సరిపోతుందో సరిపోదో తెలియదు, వేటికి రోగం వచ్చిందో గుర్తించలేము. ఎందుకు వాటి యొక్క ప్రాణాలని బలవంతాన తీయడం. కుక్కల్ని పెంచేవాళ్ళు కూడా అంతే, కుక్కను తీసుకొచ్చి అలా అమాంతంగా 5 నిమిషాలు దువ్వేసి కట్టేయడం. దానికి స్వేచ్ఛగా తిరగాలని ఉండదు, అది కూడా తన వాళ్ళందరితోటి హాయిగా ఉండాలని అనుకోదు. అంచేత స్వేచ్ఛని నిరోధించే విధంగా తాబేళ్లను పెంచడం, చేపలను పెంచడం, కుక్కల్ని పెంచడం ఇవి సరికాదు. ఇంకా మాట్లాడితే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటికి కానీ వేసినట్టయితే అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, మనం పెట్టేటటువంటి వాటిని తింటాయి. అన్నిటికీ మించి మనం స్వార్థ బుద్ధితో వాటికి ఆహారాన్ని పెట్టాలి.
కుక్కను ఎందుకు పెంచుతున్నావు నువ్వు? నీ ఇంటిని కాపుదల కాస్తుందని. తాబేలు ఎందుకు పెంచుతున్నావు? అర్థం లేకుండా లక్ష్మీదేవి వచ్చేస్తుందని. లక్ష్మీదేవికి 1000 నామాలు ఉన్నాయి, లక్ష్మీ సహస్రనామాలు. 108 నామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు. లక్ష్మిని గురించిన స్తోత్రాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాలు చేస్తాం. శ్రావణ శుక్రవారం అని, శ్రావణ మంగళవారం అని. ఎక్కడైనా నాకు తాబేలు ఇష్టం నాకు చెప్పిందా? పోనీ మహావిష్ణువు ఎప్పుడైనా సరే తన వైకుంఠంలో తాబేలను పెంచాడా? లక్ష్మీదేవి పెంచిందా? ఏమిటి వెర్రి మాటలు? ఇవేవి నిజం కాదు. మరొక సందేహాన్ని చూద్దాం. అవివాహితుడు గృహప్రవేశ వ్రతం చేయవచ్చా అని శ్రీనివాసరావు గారు అడుగుతారు. గ్రహం కట్టుకోవడం అనేది వివాహితుడే కట్టుకోవాలని ఎక్కడా నియమం లేదు. ఏదో కారణం వల్ల వివాహం కాకుండా అవివాహితుడిగా ఉండి, లేదా తనకు అసలు వివాహమే ఇష్టం లేకుండా అవివాహితుడిగా ఉండి, ఇల్లుని కొనుక్కోగలిగిన స్తోమత కానీ, కట్టించుకోగలిగిన స్తోమత కానీ, కట్టుకోగలిగిన స్తోమత కానీ ఉండి గృహం కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రవేశించడం నేరం కాదు. గృహప్రవేశానికి దంపతి మాత్రమే ఉండాలి అని ఎక్కడా నియమం లేదు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. అక్కడ దానికి ఏ విధమైనటువంటి నియమాలు లేవు. చిన్నపిల్లలు చేసుకోవచ్చు, వివాహం కానటువంటి ఆడపిల్లలు. వివాహమై సంతానవతులైనటువంటి వాళ్ళు సరే అలాగా చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు భర్తని కోల్పోయినటువంటి ఆ స్త్రీలు కూడా చేసుకోవచ్చు. భార్యని కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా సరే దాన్ని చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి విధానము లేదు. ప్రత్యేకంగా భార్యతో కలిపి చేసుకునేటటువంటి 1,00,000 వర్తుల వ్రతం ఒకటి ఉండేది. వాటికి మాత్రం భార్య ఉండాలి. భార్య లేకుండా చేసుకునేటటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అన్ని వ్రతాలని ఆ వివాహితులు చేసుకుని తీరచ్చు. అవివాహితుడు అనగానే వాడు ఎందుకు పని చేయని వాడు, వాడు ఎక్కడో దూరంగా ఉంచవలసిన వాడు అని ఆధ్యాత్మిక గ్రంథం ఏది చెప్పదు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే నారదుడికి వివాహం అయిందా? మరి ఆయన అవివాహితుడే కదా. ఆయన సర్వలోకాలు తిరుగుతూ అందరికీ ఉపదేశిస్తున్నాడా లేదా? ఎంతమంది మహర్షులు వివాహితులు కానటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. శుక మహర్షి ఉన్నాడు, మహానుభావుడు, వివాహితుడు ఆయన. మరి ఎంతమందికి ఆధ్యాత్మికమైనటువంటి విధానాన్ని బోధిస్తూ పరీక్షిన్ మహారాజుతో సహా బోధించిన వాడు కాలేదైనా. అంచేత వివాహం అనేటటువంటిది మాత్రమే ఓ గృహప్రవేశానికి కానీ, వివాహం అనేది మాత్రమే ఓ వ్రతం చేసుకోవడానికి కానీ ఖచ్చితమైనటువంటి ప్రమాణం అని అనడానికి వీలేదు. ఇంకో విశేషం ఏంటంటే, రామచంద్రుడంతటి వాడు భార్య తన పక్కనే ఉన్నప్పటికీ కూడా షట్యాష్టౌచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీర అజిన జటాధారి రామో భవతు తాపసః. భార్య పక్కన ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్య వ్రతంతోనే ఉండి అవివాహితునిలాగానే ఉండేటటువంటి రాముడు కూడా వ్రతాలని చేశాడు. స్వయంగా భార్యతో కలిసి ఉన్నాడు, హోమాలని చేశాడు. ఎందుకు చేశాడు? కారణం ఇది. అంచేత వివాహితుడు మాత్రమే గృహప్రవేశాన్ని, వివాహితుడు మాత్రమే వ్రతాన్ని చేయాలని ఎక్కడా నియమం లేదు. భార్యతో మాత్రమే ఉండి చేయవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేయరాదన్నారు తప్ప మిగిలినవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఏ విధమైన నిషేధము లేదు. చాలా సంతోషం గురుగారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులు వ్యక్తం చేసిన సందేహాలకు శాస్త్రపరంగా ధర్మబద్ధంగా వాటిని నివృత్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు. వీక్షించారు కదా ధర్మ సందేహాలు కార్యక్రమంలో గురుగారు చెప్పిన ఆధ్యాత్మిక పరమైన సమాధానాల్ని. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏవైనా ఉండి వాటిని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే కనుక మీ సందేహాలను మాకు తెలియజేయండి. మీ సందేహాలను ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా కూడా మాకు రాసి పంపవచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.